తుఫాను మోంతా తుఫాను రావడానికి 24 గంటల ముందు రాష్ట్రంలో అడుగుపెట్టినటువంటి సీఎం, డిప్యూటీ సీఎం, ముఖ్యంగా మంత్రి నారా లోకేష్, ఈ ముగ్గురు 24 గంటల ముందు రాష్ట్రంలో అడుగు పెట్టడం వల్ల, వీళ్ళు చేసిన రివ్యూల వల్ల నిజంగా ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసింది ఈ తుఫాను ప్రభావాన్ని ఎదుర్కోవడంలో అని అనుకోవచ్చా? 1% అంగు ఆర్భాటం మోనిటర్స్ మీద కూర్చుని ఏదో షో ఆఫ్ చేయడం తప్ప మొందా తుఫానుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, ఎవరైతే ఈ మంత్రులు కానీ చేసిన దానివల్ల ఎక్కడా కూడా ఎలాంటి ప్రయోజనం కూడా లేదు. ఈరోజు ఎక్కడైనా ఏదైనా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు ఎక్కడైనా చిన్న చితకో సహాయం అందిందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన సచివాలయ సిబ్బంది ద్వారా ఎక్కడైనా సర్వీస్ చేశారు తప్ప వీళ్ళు ఏదైతే ఈ ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగం ద్వారా ప్రజలకి ఎలాంటి మేలు కానీ ఎలాంటి చర్యలు కానీ తీసుకోవడం జరగలేదు. అన్నిటికంటే కూడా ముఖ్యంగా మీరు ఇందాక చెప్పినట్టు మోందా తుఫాన్ ఉందని గత 10 రోజులుగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వాతావరణ శాఖ నుంచి కానీ హెచ్చరికలు వస్తున్నా సరే పెట్టుబడుల పేరుతో లేకపోతే పెట్టుబడి సదస్సుల పేరుతో ఒకరు దుబాయ్లోని, ఒకరు ఆస్ట్రేలియాలోని, ఇంకొకరేమో ఇంకో రాష్ట్రంలోని పక్క రాష్ట్రంలో ఉండి నిర్లక్ష్యంగా వ్యవహరించి ఏదో అంగు ఆర్భాటం చేయడం కోసం ఈరోజు 2 రోజుల పాటు మేము రాత్రి 12 గంటల వరకు కూర్చున్నాం, లేకపోతే రాత్రి 3 గంటల వరకు కూర్చున్నామని మీరు ఏం చెప్తా ఉన్నారు? మీరు ఏదో కబుర్లు చెప్తా కూర్చున్నట్టు కనపడుతుంది. నేను మాకు ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి ఏదైనా విపత్తులు వస్తున్నాయన్నప్పుడు ఎప్పటికప్పుడు ఎలాంటి ఏ ప్రాంతంలో, ఏ గ్రామంలో, ఏ వార్డులో శిథిలమైన భవనాలు ఎక్కడ ఉన్నాయి, ఎవరిని తుఫాన్ షెల్టర్కి తరలించాలి, వారికి నిత్యావసర సరుకులు ఎంత మొత్తంలో అందించాలి, ఎవరికి ఆహార పొట్లాలు కూడా ఆహారం కూడా వాళ్ళు వండుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, ఆహారం ఏ విధంగా అందజేయాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక ప్రకారం వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ చాలా సమర్థవంతంగా అంగు ఆ పబ్లిసిటీ కోసం కాకుండా చేసే పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు ఇందా చంద్రబాబు నాయుడు గారు మీరు చూపించిన వీడియో క్లిప్పింగ్లో చూసాం, ఒక ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అని కూడా మర్చిపోయి ఏకవచనంతో జగన్ రెడ్డి అని ఇంకోటని మాట్లాడి హెలికాప్టర్లో తిరుగుతారు. మరి ఈరోజు మీరేం చేశారు? మీరు దుబాయ్ నుంచి మీ అబ్బాయి మీ సుపుత్రుడేమో ఆస్ట్రేలియా నుంచి వచ్చి మీరు ఏసీ రూమ్లో కూర్చుని మోనిటర్ల మీద కూర్చుని ఏదో కొన్ని ఛానల్స్లో చెప్తున్నారు మీరు అవసరమైతే తుఫాను కూడా అంటే ఈ పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ఠకు చేరిపోయింది. చంద్రబాబు నాయుడు గారు తుఫానులను ఎదుర్కొన్న సీఎం అంటున్నారు. ఈ మాట అనొచ్చు అనకూడదు కానీ వీళ్ళు తుఫాను తీవ్రత ఎక్కువగా లేదనేది చాలా డిసప్పాయింట్ అయినట్టున్నారు సార్ వీళ్ళు. అంతేనా? ఎందుకంటే వీళ్ళు ఈ చంద్రబాబు నాయుడు గారి రాజకీయం ఎప్పుడు కూడా తుఫాను ఈ తీవ్రత తగ్గింది, వాతావరణం తీవ్రత ఉంటుంటే ఏదో రకంగా ఇప్పుడు ఏదైతే కల్తీ మద్యం ఉంది, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. కల్తీ మద్యం కానీ, ప్రభుత్వ భూముల్ని పప్పు బెల్లాల ప్రైవేటు వ్యక్తులు కట్టిపెట్టే విషయం కానీ, మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ రంగంలో చేయటం, ఇవన్నిటికి ఒక అస్త్రంగా దీన్ని వాడుకున్నారు. ఇదంతా షో అని ఇదంతా షో చూపిస్తున్నారు. ఎందుకంటే కల్తీ మద్యం అనేది ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు జరగంది. దానివల్ల వేలాది మంది, లక్షలాది మంది కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతారు ఈ కల్తీ మద్యం మీద. ఈ విషయాలన్నీ డైవర్ట్ చేయడం కోసం గత 3 రోజులుగా ఒక షో రన్ చేశారు. వీళ్ళు ఏమనుకున్నారంటే తుఫాను తీవ్రత ఎక్కువ ఉంటే ఈ షో కొంచెం ఎక్కువ రన్ చేయొచ్చు అనుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా క్రైసిస్ నుంచి ఏ రకంగా గెయిన్ అవ్వాలి, క్రైసిస్ నుంచి గెయిన్ అయ్యి దాన్ని రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఆయనకి ఏ రకంగా మలుచుకోవాలనుకునే దాంట్లో ఈ తుఫాన్ అందులో సిద్ధహస్తుడే. గతంలో మనం చూసుకున్నా నిజంగా ఈ తుఫాన్ ఏంటంటే వాళ్ళు డిజపాయింట్ చేసిన విధంగా వాళ్ళు కొంతమంది వ్యవహరిస్తున్నారు. ఏది ఏమైనా మోందా తుఫానుకి సంబంధించి ఈ ప్రభుత్వం టీవీల్లోనో లేకపోతే మోనిటర్స్లోనో తప్ప చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే సార్, విశాఖపట్నానికి సంబంధించి నిన్న ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మోందా తుఫాను వస్తుందని థర్స్డే నుంచి, ఫ్రైడే నుంచి, సాటర్డే నుంచి కూడా మనం చర్చించుకుంటున్నాం. ఇక్కడ 14-15 తారీఖుల్లో జరిగే పెట్టుబడుల సదస్సుకు సంబంధించి తెల్లవారితే సోమవారం అనగా ఆదివారం అర్ధరాత్రి వర్షం పడుతుంటే ఇక్కడ రోడ్లు వేస్తున్నారండి విశాఖపట్నంలో. అంటే వర్షం పడుతుంటే మీకు చూపిస్తాను సార్ విజువల్. వర్షం పడుతుంటే ఇక్కడ రోడ్లు వేస్తున్నారంటే దీని మీద వీళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారనే దానికి నిదర్శనం. ఒకవైపు వర్షం పడుతుంటే ఎక్కడా పట్టించుకున్న పాపాను పోలేదు సార్. ఎందుకంటే నేను కూడా క్షేత్రస్థాయిలో నేను పర్యటించడం జరిగింది. ఎవరికైనా మన జగన్మోహన్ రెడ్డి గారు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ వాలంటరీ ఏదైతే ఉందో సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఈరోజు అసలు చూడండి సార్ ఒక్కసారి ఏంటది ఆ వర్షంలో రోడ్లు వేస్తున్నారా? వర్షంలో సండే తుఫాన్లో మొక్కలకి నీళ్లు పట్టలేదా? రోడ్ సైడ్ మొక్కలకి తెల్లవారుజాముని ఇది చూడండి, ఇందులో పక్కనే వాటర్ ఉంది, వర్షం పడతా ఉంటుంటే రోడ్లు వేస్తున్నారు విశాఖపట్నంలో. ఎక్సలెంట్. చంద్రబాబు నాయుడు గారి విజన్. ఇంకొకటి చూడండి సార్, ఇందులో చంద్రబాబు నాయుడు గారి విజన్ మరి కొత్త టెక్నాలజీ వచ్చిందేమో, పక్కన వర్షం పడిపోతున్నా అంటే జనరల్ గా బెట్మిన్ హీట్ చేసి వేస్తా ఉంటాం రోడ్లు. ఈయన ఏమైనా కూలింగ్ టెక్నాలజీ ఏమైనా తీసుకొచ్చారేమో తెలియదు మొంద తుఫాన్తో పాటు. ఇంకొకటి చూడండి సార్, ఇది పరిస్థితి దుస్థితి. ఎవరినైనా కొంతమందిని తరలించారంటే తుఫాన్ షెల్టర్కి తరలించిన వాళ్ళ దుస్థితి చూడండి సార్, నేల మీద ఏ విధంగా పడుకున్నారు. అంటే అక్కడ కనీస సౌకర్యాలు లేవా? కానీ చూడండి సార్, నేల మీద కనీస సౌకర్యాలు లేవు. ఇది సార్ పరిస్థితి. ఎక్కడైనా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మాకు విశాఖపట్నంలో కొండవాళ్ళ ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో గతంలో మేము ఏం చేసేవాళ్ళం అంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడు ముందుగానే ఒక మెసేజ్ పెట్టి ప్రతి చోట కూడా ఒక సచివాలయ సిబ్బంది ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న వాలంటీర్లతో ఇంటింటికి అమ్మ మీ ప్రమాదం ఉంది మీరు మనం తరలించే వాళ్ళు ఉండి అక్కడి నుంచి నివసించకుండా చేసి ఏదైనా ప్రొటెక్షన్కి సంబంధించి చేయాల్సినవి చేసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చేసింది ఏం లేదు, ఎక్కడైనా డ్యామేజ్ అయిన తర్వాత వెళ్ళారు తప్ప డ్యామేజ్ అవ్వకుండా ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా అయితే దేవుడి దయ వల్ల ప్రాణ నష్టాలు అవి కూడా జరగలేదు. అందరికీ కూడా సంతోషం. మనం కోరుకునేది కూడా ప్రజలందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి. కానీ చాలా నిర్లక్ష్యంగా అయితే షో ఆఫ్ తప్ప క్షేత్రస్థాయిలో, ఎందుకంటే నాకు తెలిసి ఈ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వ రంగ వ్యవస్థల మీద పట్టు లేదు పూర్తిగా. ఎందుకంటే అవినీతి అయిపోయింది కాబట్టి ఒక ఎంఆర్ఓ పోస్టింగ్ లంచం, ఒక సిఐ పోస్టింగ్ లంచం, ఒక ఆర్డీఓ పోస్టింగ్ లంచం, ఏ దేనికైనా ఏ పోస్టింగ్ కన్నా ఏ ట్రాన్స్ఫర్ కన్నా లంచం తీసుకుని వీళ్ళు పోస్టింగ్ వేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వ పెద్దలు అయితే ఎవరు ఉన్నారో ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంట్రోల్ లేకుండా ఈ వ్యవస్థ మీద పోయింది. ఈ మొందా తుఫానుకు సంబంధించి చర్యలు చేపట్టే విషయంలో వీళ్ళైతే 100% కూడా ఫెయిల్ అయ్యారు. రైట్. ఒక్కసారి మీరు చెప్పినటువంటి పాయింట్కే ఈరోజు ప్రజాశక్తి దినపత్రికలో ఎట్లాంటి వార్త వచ్చిందో, ఏం వార్త కనిపిస్తోందో ఈ పునరావాస కేంద్రాలకు సంబంధించి. ఎందుకంటే మిగతా దినపత్రికలు చూపిస్తే రకరకాలుగా మాట్లాడతారు కాబట్టి ఒక్కసారి చూడండి. పునరావాస కేంద్రాల్లో ఆకలి కేకలు, 11 గంటలైనా అందని ఆహారం, మరుగుదొడ్లు లేక మహిళల అవస్థలు, అరకొర సౌకర్యాల నడుమ తుపాను బాధితులకు ఆశ్రయం. ఇక్కడ చూడండి, ఉదయం 11 గంటలు దాటినా తాగునీరు, అల్పాహారం, పాలు, బిస్కెట్లు ఏవీ అందలేదు, ఏవి లేవు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. చివరికి అధికారులు కొంతమందికి ఉప్మా అందించారు. మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు కూడా చాలా ఆలస్యంగా చేశారు. మరుగుదొడ్ల సదుపాయం లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బిడ్డల కోసం ఒక్క పాల ప్యాకెట్ కూడా ఇవ్వలేదని ఓ తల్లి వాపోయింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.